హలో ఆల్ వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. ఈ వీక్ థియేటర్స్‌లోకి ఫ్యాంటసీ, అడ్వెంచర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో 'ఊరి పేరు భైరవకోన' అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉంది అంటే నాకు బాగుంది అనిపించింది. కానీ సినిమాలో ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అన్ని నెగెటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ రేంజ్‌లో ఎవరు బ్యాలెన్స్ చేయలేరేమో అని అనిపించింది. స్టోరీ ఒక రకంగా రొటీన్ టెంప్లేట్స్‌నే టచ్ చేసింది. సో యాజ్ ఇట్ ఈస్ వీక్ ఫార్ములాతోనే మూవీని సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. బట్ ఒక చిన్న కొత్త పాయింట్ ఉంది. సో 90 లీటర్స్ వాటర్‌లోకి 30 లీటర్స్ మిల్క్ యాడ్ చేశారు. చూడ్డానికి మిల్క్ ఏమో అనిపించినా టేస్ట్ మాత్రం చాలా చప్పగా ఉంది. స్టోరీ ప్లాట్ ఏంటి అంటే బసవ ఒక రౌడీ పెంచిన అనాథ. ఇంకో రౌడీ కోసం పని చేస్తుండేవాడు కానీ రెస్పెక్ట్ కోసం మారిపోయి సినిమాలో డూప్‌గా చేస్తుంటాడు. అలాంటి వాడికి డబ్బు అవసరమవుతుంది. ఒక పెళ్లిలో నగలు దోచుకొని పారిపోతూ కావ్య తపర్ వల్ల హర్షతో కలిసి హీరో భైరవ్ కోనలోకి ఎంటర్ అవుతాడు. ఆ విలేజ్ స్పెషాలిటీ ఏంటి? మనకి ట్రైలర్‌లో చెప్పినట్టు గరుడ పురాణం నుంచి మిస్ అయిన ఆ 4 పేజీల స్టోరీ ఏంటి? వర్ష బొల్లమ్మకి, హీరోకి లింక్ ఏంటి? అనేవి మాత్రం మీరు సినిమాలోనే చూసి తెలుసుకోవాలి. థంబ్‌నెయిల్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. స్ట్రెయిట్‌గా ఈ మూవీలో నాకు నచ్చిన అంశాలు ఏంటి అంటే, డైరెక్టర్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' మూవీలో లాగే ఒక యూనిక్ పాయింట్‌ని అటెంప్ట్ చేశాడు. మూవీ ప్రమోషన్స్‌లో చెప్పినట్టే ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. 'వైవా హర్ష' అండ్ 'వెన్నెల కిషోర్' గారి కాంబో అయితే సూపర్. 'సందీప్ కిషన్' పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. 'వర్ష బొల్లమ్మ' గారు బాగా చేశారు గానీ, ఐస్ కోసమే క్యాస్ట్ చేసుకున్నాం అన్నారు. కానీ వాటిని అంత పెద్దగా వాడుకోలేదు అనిపించింది. 'కావ్య తపర్' కూడా బాగా చేశారు. చిన్న వేరియేషన్ ఉండడం వల్ల ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యింది. 'రవిశంకర్' గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. థాంక్ గాడ్ 'డమరుకం' మూవీలోలా పిచ్చి గెటప్ అయితే ఇవ్వలేదు. సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. వర్షాన్ని భూమి అని పెట్టడం అండ్ హీరో ఒక భూమి కోసం పోరాడటం, అండర్‌లయింగ్‌గా కనెక్ట్ చేయటం కూడా చాలా బావుంది. నాకు నచ్చని అంశాలు కూడా చెప్తాను. బట్ ఇదొక స్పాయిలర్ అలర్ట్. మీరు సినిమా చూడాలనుకుంటే ఇక్కడి నుంచి స్కిప్ చేసేసేయండి. స్టోరీ ఔట్‌లైన్ మొత్తం ఒకేలా ఉంటది. విలేజ్ అండ్ జనాల్ని కాపాడటం కోసం హీరోయిన్ లవ్‌తో లింక్ పెట్టి హీరో ఏం చేశాడు అనేది మనం చాలా మూవీస్‌లో చూసాం. ఎగ్జాంపుల్ 'బాహుబలి 1' గావచ్చు, 'కిక్ 2' కావచ్చు, 'కలేజా' గావచ్చు, 'శ్రీమంతుడు' గావచ్చు. అబ్బో! ఎన్ని మూవీసో అసలు. అఫ్‌కోర్స్ ట్రీట్‌మెంట్ బావుంటే, లింక్స్ అన్నీ సింక్‌లో ఉంటే పెద్ద ఇష్యూ కాదు. ఇక్కడ కొన్ని లింక్స్ మిస్ అవ్వటమే మూవీలో ఉన్న పెద్ద బొక్క. వర్షకి, హీరోకి ఉన్న లవ్ ఎమోషన్ స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. హీరో లవ్‌తో కంటే పశ్చాత్తాపంతో ఇదంతా చేశాడు అని ఉంటే బాగుండేది. ఇందులో చూపించిన ఆ ట్రైబ్ పీపుల్‌కి, ఆ విలేజ్‌కి ఎందుకు అంత బాండింగ్ అనేది కూడా చూపించలేదు. మనీతో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయే ప్రాబ్లమ్‌కి ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌ని పెట్టడంతో మూవీలో ఫిట్ అవ్వలేదు అనిపించింది. పోనీ హీరో ఆ గోల్డ్ వెనకే ఎందుకు పడ్డాడు? మరొక దారి ఏదీ లేదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సింది. విలన్ని చంపేంత శక్తి కూడా లేనివాడు అని చూపించుండాల్సింది. మేబీ ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ అయ్యుంటే ఇంకా బావుండేది. విలన్ చనిపోయాక కేస్ ఎవరు రన్ చేశారనేది కూడా చూపించలేదు. ఇవన్నీ ఒక సైడ్ అయితే వీఎఫ్ఎక్స్ చాలా ఇంప్రూవ్ చేయాల్సింది. అన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్ ఆల్రెడీ చూసినట్టే ఉన్నాయి. గుడిసెలు తగలబడటం కూడా ఆర్టిఫిషియల్‌గా ఉందంటే అర్థం చేసుకోండి మీరే. టెక్నికల్‌గా ఇంప్రూవ్‌మెంట్స్ కావాలి ఈ సినిమాకి. పేపర్ బర్నింగ్ ఎఫెక్ట్ అండ్ పార్టికల్ ఎఫెక్ట్స్ యూజ్ చేశారు స్పిరిట్స్ వెళ్ళిపోవటంకి. పోర్టల్ ఓపెనింగ్ ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ చూసేసాం భయ్యా. కొత్తగా అయితే ఏమీ లేదు. ఇక్కడి నుంచి నేను స్టోరీని ఇలా లింక్ చేసి ఉంటే బాగుండేది అనుకున్నాను. అది మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్టిల్ పెద్దగా రివీల్ చేయకుండా షార్ట్‌గా చెప్పేస్తా. పచ్చగూడెం అనే నేమ్‌లోనే ఉంది. పెద్ద అయ్య అనేవాడు గూడెంకి చెందినవాడే. మరకతమణి గ్రీన్‌గానే ఉంటుంది. రవిశంకర్ గారి డాటర్ కోసం చేయించిన నోస్ రింగ్‌లో మరకతమణి ఉంటుంది. పెద్దమ్మ చేతి కర్రలో కూడా ఒక మరకతమణి ఉంటుంది. పెద్దయ్యకి, పెద్దమ్మకి లింక్ పెట్టి, పచ్చగూడెంకి స్పిరిచ్యువల్ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసి, దానికి పెద్దమ్మ చేతిలోని కర్రలోని మరకతమణి కావాలి అని అడిగుంటే ఇంకా బావుండేది. భైరవకోనని చేరుకోవాలంటే ఆల్రెడీ నోస్ రింగ్‌లో ఉన్న మరకతమణిని ధరించిన వారి వల్లే అవుతుంది అని పెట్టుంటే ఇంకా బావుండేది. అప్పుడు స్టోరీ సైకిల్ కంప్లీట్ అయ్యేది. అంటే స్టోరీలో చెప్పినట్టు ఫుల్ మూన్‌లా ఉండేది కానీ, ఇప్పుడు క్రిసెంట్ మూన్‌లా ఉంది. అదే అండి నెలవంకలా. చూడటానికి బాగుంది, అందంగా ఉన్నా మిస్ అయిన పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా నచ్చలేదు.
ఫైనల్‌గా వర్డిక్ట్ ఏంటి? థియేటర్‌లో ఈ సినిమాని చూడొచ్చా అని మీరు నన్ను అడిగితే, మీకు హారర్, థ్రిల్లింగ్, ఫ్యాంటసీ, హ్యూమర్ ఎలిమెంట్స్ నచ్చుతాయి అంటే సినిమాని తప్పకుండా చూడొచ్చు. డోంట్ మిస్ ఇట్. సినిమాల లూప్ హోల్స్ రివ్యూ కోసమే చేస్తాం. కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజమే కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కిల్ చెయ్యాలి అని అయితే కాదు. ఇదండి నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.